నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కవితకు ఒక రకమైనటువంటి మొండి చేయనుకోవచ్చు. ఇక ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ 8వ తారీఖు వాయిదా జరిగింది. సో ఇక కవితనే అసలైనటువంటి సూత్రధారి లిక్కర్ స్కామ్ కంటూ కూడా ఈడీ ఆరోపణలు చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. మరోవైపు తుక్కుగూడ జన జాతరకు సంబంధించి జన సమీకరణకు ఇప్పటికే కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతుంది. 10 లక్షల మందితో తుక్కుగూడ జన జాతర దద్దరిల్లబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి చూస్తున్నారు. మరోవైపు ఇక ఫోన్ ట్యాపింగ్ ఆ కేసు కూడా ఇప్పటికే మరొక ట్విస్ట్ను చూడబోతుంది. ఇక ఈడీ కూడా ఇక లిక్కర్ స్కామ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూలో టేకప్ చేయబోతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ను ఈడీకి అప్పగించాలంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక చూద్దాం మరి ప్రధానంగా ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటి, అనంతరం పూర్తి వార్తల వివరణకు వెళ్దాం. ఎస్ రైట్. మొదటగా ఈనాలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే తెలంగాణ హవా దేశమంతా. ఇక రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారము. కావాలనే మోదీ అతి ప్రచారము. తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదే. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దేశవ్యాప్తంగా తెలంగాణ హవా ఉండబోతుందంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులది అంటూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులున్నారో వాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల నేడు అంటూ ఓ వార్త రాసిరు. ఇక మరొక వార్త, ఫోన్ ట్యాపింగ్పై ఈసీ జోక్యం చేసుకోవాలి. బారస గుర్తింపుపై పునరాలోచించాలి. ఇక గ్యారంటీల అమలు కోసము నేడు సత్యాగ్రహ దీక్షలు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సో భాజపా ఏదైతే బారస గుర్తింపుకు సంబంధించినటువంటి పునరాలోచించాలి, ఇక గ్యారంటీల అమలు కోసము సత్యాగ్రహ దీక్షలు చేస్తామంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ను ఈసీ జోక్యం చేసుకోవాలంటూ కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఎస్, మరో హెడ్లైన్ చూద్దాం. ఇక కవిత బెయిలుపై తీర్పు 8వ తేదీకి వాయిదా. కుమారుడి పరీక్షల కోసము ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన న్యాయవాది సింఘ్వి. ఇక ఆమెను విడుదల చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్న ఈడీ. 2వ విడతకు నామినేషన్ల వెలువ. ముగిసిన గడువు. కేరళలో 20 స్థానాలకు, ఇక బీహార్లో 5 సీట్లకు. ఉగ్రవాద కట్టడిలో కాంగ్రెస్ వైఫల్యం. మోదీ చైనా మీకు నల్లమందు పెట్టి నిద్రపుచ్చిందా ఖర్గే. ఇక పామునైనా నమ్మవచ్చు, భాజపాని కాదు. ఆ పార్టీ దేశాన్ని నాశనం చేస్తుంది. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను కాపాడుకోవాలి మమత. 8వ తరగతి నుంచే ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు. ఇక ఎస్సీ ఎస్టీ గురుకుల సిఓలో అమలుకు నిర్ణయం. 14 చోట్ల 43 డిగ్రీల పైనే. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. నేడు రేపు వడగలులు. ఇక నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో బాలుడి మృతి. సో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నది. సో వరుసగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఢిల్లీ కేంద్రంగా పర్యాటక వీసా ప్రక్రియ. ఇంటర్వ్యూ మినహాయింపు. అర్హులకు అందుబాటులో స్లాట్లు. అక్కడికి వెళ్ళనవసరం లేకుండానే డ్రాప్ బాక్స్ సదుపాయం. ఇక దరఖాస్తుదారులకు అమెరికా వెసులుబాటు. ఎస్, అంచనాలు బారెడు, ఆదాయం మూరెడు. ఇక జిఎస్టీ రిజిస్ట్రేషన్లు, వ్యాట్ వసూల్లో వృద్ధి అత్యల్పం. వాస్తవికానికి దూరంగా గత బడ్జెట్ లక్ష్యాలు. 42,000 కోట్ల ద్రవ్య లోటు. ఇక పూడ్చేందుకు కొత్త అప్పులు. ఎస్, ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూద్దాం. ఎస్, ధూమ్ధామ్ బలం బలగం చాటేలా తుక్కుగూడ సభ. సో గతంలో చూస్తున్నాం, ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేయడానికే ఆ యొక్క వేదికను ఎంచుకున్నది. ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముఖ్య అతిథిగా తుక్కుగూడ సభలో గతంలో 6 గ్యారంటీల్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళీ ధూమ్ధాం చేద్దాం, బలం బలగాన్ని చాటుకుందాం, దేశవ్యాప్తంగా తెలంగాణ హవాను చూపిద్దామంటూ ఇక అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకుంది. సభ రేపే కాబట్టి ఇక జన సమీకరణకు సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన వార్త. అర్ధరాత్రి వరకు కూడా సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం శ్రీధర్ బాబు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం. విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ.
కేంద్రంలో అధికారంలోకి వస్తే 5 న్యాయ అమలు, జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్. సభ ఏర్పాట్ల పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి, ఇతర నేతలు. ఇక 5 న్యాయ ఏదైతే 5 న్యాయ అమలుపై వివరణట. ఇక కేంద్రంలో అధికారంలోకి వస్తే 5 న్యాయ అమలు చేస్తాం ఆ గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ చెప్తుంది. మరో వార్త, చాపింగ్తో పసిగట్టి స్టింగ్ ఆపరేషన్ మళ్ళీ తెరపైకి. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు, ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు, అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్కు డీఎస్పీ ఫిర్యాదు, వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు. సో గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏదైతే చర్చనీయాంశంగా మారిందో ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది ఇక కుట్ర కేసు, ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారులు ప్రయాణాలు చేశారంటూ ఇక మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు తెలుస్తోంది. ట్యాపింగ్తోనే పసిగట్టి స్టింగ్ ఆపరేషన్ చేశారనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ట్యాపింగ్కు బాధ్యత కేసీఆర్దే, ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం. ఇక ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని దర్యాప్తు సంస్థలు ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ను కోరుతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్కు నిర్మాత, డైరెక్టర్ కేసీఆర్ఏ. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రేవంత్పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే గమ్మత్ అనిపిస్తున్నది. ఎందుకంటున్నంటే ఇలా ఫిరాయింపులు ప్రోత్సహించడము రేవంత్ ఎజెండా అనట. కొంచెమైనా మాట్లాడానికే ఉండాలి. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇలా కేవలం కాంగ్రెస్ ఒకటే ప్రోత్సహిస్తున్నదా? ఇలా బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళే కదా మొన్న వచ్చిన వాళ్ళు మీ పార్టీలోకి వచ్చి మొన్నటికి మొన్న రాగానే ఢిల్లీకి పోగానే ఓ 4 టికెట్లు ఇచ్చారు కండవాలు కప్పి. అప్పుడే మర్చిపోయారా కిషన్ రెడ్డి గారు? ఇక సుమోటగా కేసు తీసుకోవాలట. ఏమంటున్నారు? దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘము గవర్నరు సుమోటగా తీసుకోవాలంటున్నారు. కాంగ్రెస్ కూడా అదే చెప్తున్నది. సుమోటగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను టేకప్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటున్నది. చేయరి మరి, సుమోటగా కేసును తీసుకోండి. ఎవరెవరి పాత్ర ఏమున్నది అనేది బట్టబయలు అవుతుంది కదా. 10 లక్షలకు మించి జనజాతర సభకు భారీగా ప్రజల్ని తరలించాలి. 5 న్యాయను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. తెలంగాణలో కాంగ్రెస్ గాలి, అధిక సీట్లు ఖాయం. అప్పుడు రాహుల్ ప్రధానమంత్రి అవుతారు. ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో సమీక్షలో సీఎం రేవంత్. 10 లక్షలకు మించి అట జనజాతర సభకు భారీ ప్రజలను తరలింపట. అవుతుందా? సాధ్యమవుతుందా? చూడాలి. అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. సో కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతుందా? నిజంగా వీళ్ళు అన్నటువంటి 10 లక్షల మంది జన సమీకరణ సాధ్యమవుతుందా? అంత క్రేజు, అంత ఊపు మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నదా? అంత ఆదరణ ఉన్నదా అనేది రేపు తుక్కు కూడా సభలో బట్టబయలవుతుంది. కదం తొక్కుదాం, తడాకా చూపిద్దాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన. బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోనూ పనికిరారని ధ్వజం. ఆ పనికిరాని బీఆర్ఎస్ నాయకుల్ని మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? ఆ పనికిరాని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని రండి 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 అని చెప్పేసి వాళ్ళని మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? మరి ఇలా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు ఒక్కటి కూడా సంబంధం లేదు. బట్టి విక్రమార్క గారు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోనూ పనికిరారట. మరి మీ పార్టీలో పనికి వస్తారేమో, అందుకే తెచ్చుకుంటున్నారు. సాక్షులపై ఒత్తిడి తెచ్చారు. వాగ్మూలం మార్చుకోవాలని వేధించారు. సాక్ష్యాలని ధ్వంసం చేశారు. మద్యం కేసులో కవితది ముఖ్య పాత్ర. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం. ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు. ఇక కొడుకు ఎగ్జామ్స్కు బెయిల్ ఇవ్వండి. ఈ సమయంలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉంది. మధ్యంతర బెయిల్ కోసం కవిత విజ్ఞప్తి. తీర్పు రిజర్వు 8వ తేదీన వెల్లడి. కొడుకు ఎగ్జామ్ ఉన్నది, నాకు మధ్యంతర బెయిల్ అంటూ పిటిషన్ దాఖలు చేసింది కవిత గారు.
ఇక ఈడీ స్పష్టంగా చెప్పింది, ఈమె ఆషామాషి లేడీ కాదు. తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్కు ప్రధాన పాత్ర సూత్ర, ఇక కథ కర్మ క్రియ అన్నీ ఈమెను ఒక 2 రోజులు అట్లా బయటికి ఇడిచిపెడితే ఉన్న ఆధారాలన్నీ కూడా తారుమారు చేసి వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెను బయటికి వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కోర్టుల ఈడీ ఆరోపణలు చేసింది. కవితమ్మ నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను అండగా ఉండాలి, పక్కన ఉండాలి, ఎగ్జామ్స్ రాయించాలని సెంటిమెంటు క్రియేట్ చేద్దాం అనుకున్నది, కానీ సెంటిమెంట్ ఏం వర్కౌట్ కాలే. మీ కొడుకుని చూసుకోనికే మీ అన్నగారు ఉన్నారు, మీ బావగారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ సతీమణి మీ అమ్మగారు కూడా ఉన్నారు. సో ఇంతమంది ఉండగా కవిత గారే మీ యొక్క కుమారుని ఎగ్జామ్స్ రాయించాలనేది నిజంగా ఇది అతి తెలివి. ఈ వంకతోటైనా కేసులో ఉన్నటువంటి ఆధారాలని తారుమారు చేసే ప్రయత్నం చేయడం. సో పూర్తి వివరంలో మాట్లాడదాం దాని గురించి. ఇక పులిలా వచ్చి భూతంలా మారి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఆపేందుకు 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం, ఇక సవరణలతో ఆ చట్టానికి పదునైన కోరలు తొడిగిన ప్రభుత్వాలు, ఇక రాజకీయ ప్రత్యర్థులు సామాజిక కార్యకర్తలపై దుర్వినియోగం, క్రూరంగా మారిన ప్రివెన్షన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పులిలా వచ్చి భూతంలా మారిందంటూ వార్త రాశారు. ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈశాన్యం వైపు గేట్ వద్ద ర్యాంపు నిర్మిస్తున్న దృశ్యం, బీఆర్ఎస్ కార్యాలయంలో వాస్తు మార్పులు, తెలంగాణ భవన్కు ఇక ఈశాన్య గేటు, వాయువ్యం వైపు గేటుతో దోషమనే భావన, వాహనాలన్నీ ఇక ఈశాన్య గేటులోంచే లోపలికి, అక్కడ ర్యాంపు నిర్మాణం, పార్కింగు అక్కడే. ఈ మార్పులకు ట్రాఫిక్ సమస్యలు చలనాలు కారణమట. వాస్తు మార్పులట. వాస్తు మారిస్తే ఏమవుతుంది సారు? కేసీఆర్ సారు మారాల్సింది మన బుద్ధి మారాలి, మన మనసు మారాలి, అవినీతి అక్రమాలకు పాల్పడకుండా మనం మారాలి, మనతో పాటు మన లీడర్లను మార్చాలి. గది మారితే మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చి ఆ కుర్చీ మీద ఆ గద్దె మీద కూర్చోబెడతారు. ఇక తెలంగాణ భవన్లో నేను ఈ రూట్ మారుస్తా, ఈ గేటు మారుస్తా, ఈ పార్కింగ్ మారుస్తా అంటే ఏమి మారదు. ఏడేసిన గొంగడి ఆనే ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజల బతుకులు ఎట్లయితే ఉన్నాయో ఇక నీ బీఆర్ఎస్ భవన్ కూడా గట్లే ఉంటుంది. మారాల్సింది ఈడ వాస్తులు కాదు, మీ తీరు మారాలి. కొలువుల ఆశలు ఆవిరి, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్లు, గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4వ వంతు కూడా లేవు. ఇక ఎన్ఐటి వరంగల్లో నిరుడు 95% ప్రాంగణ నియామకాలు, ఈ ఏడాది 40%, ఐఐటి హైదరాబాదులో ఇక 50% లోపే. ఉస్మానియా, జేఎన్టీయు, ఇతర యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి. కొలువుల ఆశలు ఆవిరంటూ అద్భుతమైనటువంటి వార్త రాసిర్రు. సో పూర్తి వివరణలో దాని గురించి మనం చదువుకుందాం. ఉప్పల్ స్టేడియానికి కరెంటు కట్టు, 1.67 కోట్ల మేర బిల్లు బకాయిలు, 2015లోనే విద్యుత్ చౌర్యం కేసు నమోదు, ఆపై 2 సార్లు బిల్లు కట్టాలని నోటీసులు. ఎట్టకేలకు గురువారం రాత్రి పునరుద్ధరణ. నేడు సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. జోరుగా ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా. 1-2-3 రెట్లకు విక్రయం అట. 1-2-3 రెట్లకు విక్రయం. ఉప్పల్ స్టేడియానికి కరెంటు కట్ చేసిరట. 1.67 కోట్ల మేర బిల్లులు బకాయిలు ఉన్నాయట. మరి ఎవరు కట్టాలా సొమ్మంతా? ఇక ఒక్కసారి వెలుగులో చూద్దాం. వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్. మొక్కలను పీకినప్పుడు ఏడుస్తాయి, మొదటిసారి వాటి సౌండ్ని రికార్డు చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. సో మొక్కలకు కూడా మనసు ఉంటుంది. ఆ మనసు ఇక ఆ మొక్కలు కూడా పీకినప్పుడు అంటే వాటి ప్రాణం పోయేటప్పుడు ఏడుస్తాయి అనేది ఒక శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేసినట్ట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి, ఫోన్ ట్యాపింగ్పై ఈసీ గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. కిషన్ రెడ్డి, ఎన్నికల టైంలో మా లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. కేటీఆర్ను కాంగ్రెస్ వదిలినా మేము వదలం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేదే కేసీఆర్ అని కామెంటు. ఈ బీజేపీ వాళ్ళు గమ్మత్ మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి సిబిఐకి అప్పగించాలి, ఇక ఈడీకి అప్పగించాలి,
సుమోటోగా తీసుకోవాలి, లేకపోతే గవర్నర్ కంప్లైంట్ చేస్తాం. గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కవిత లిక్కర్ స్కామ్ను ఎట్లా డైలీ సీరియల్ లెక్క నడిపించిందో ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తెలియదా? సో మళ్ళా ఈ ఫోన్ ట్యాపింగ్ను కూడా ఇక సిబిఐకి అప్పగించాలి, లేకపోతే సుమోటోగా తీసుకోవాలి. పాపం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుకు బీజేపీ వాళ్ళు ఎందుకు ఆగమవుతారో అర్థమవుతలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం, ఇక దుర్మార్గం, జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా? బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఫైర్. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరూ క్షమించబోరని హెచ్చరిక. చట్ట ప్రకారమే చర్యలు, ఇక ప్రొసీజర్లో జోక్యం చేసుకోము శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ తాట తీస్తారని వార్నింగ్. ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకాలను దారుణంగా అణిచివేసిర్రు పొన్నం. ఇక ఫోన్లు ట్యాప్ చేసింది కాక సమర్థించుకుంటున్నారని ఫైర్. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మరి ఎక్కడ దాకా పోతుందో చూడాలి. కవితనే సూత్రధారి, లిక్కర్ స్కామ్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ను బెదిరించారు. ఇక ఫోన్లో డేటాను ఆమె డిలీట్ చేశారు. కోర్టు దృష్టికి తెచ్చిన ఈడీ. కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న ఆమె తరపు అడ్వకేటు. ఇక ఆ అబ్బాయి ఒంటరి కాదని, ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ ముగిశాయని ఈడీ ఈ నెల 8న తీర్పు వెలువర్చనున్న కోర్టు. సో ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది ఆయన ఒంటరి అబ్బాయి ఏం కాదు, ఎగ్జామ్స్ ఇప్పటికే సగం అయిపోయినాయని. ఇక డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు. నిప్పంటుకుని పరిగెడుతున్న బండరాయితో బాది హత్య. ఇక రంగారెడ్డి జిల్లా తుర్గయాజ్లలో ఘటన. పరారిలో నిందితుడు. ఇక స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు. ఎంత దారుణానికి ఒడిగట్టింది చూడండి. డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి కన్న తండ్రిని చంపినట. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము మొదట్లో ప్రభుత్వం చేపట్టినాక ఓ వారం రోజులలో మొత్తం ఇక డ్రగ్స్ లేకుండా చేస్తాం, క్లీన్ సిటీగా మారుస్తామన్నారు. సో ఎక్కడికక్కడ డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. సో ఇట్లా బానిసలు అయిపోయి కన్న తల్లులను కన్న తండ్రులను కడతేర్చే స్థితికి చేరుకున్నదంటే ఒక్కసారి ఆలోచించాలి. కొంత ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద, ఈ గంజాయి మీద, ఇతర ఏవైతున్నాయో వీటి మీద కొంత ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేయాలి. మరో వార్త. అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ. ఎన్నికల టైంలో ఒక పార్టీ డబ్బులను చేరవేసిండ్రు. హార్డ్ డిస్కుల ధ్వంసంలో ప్రణీత్కు రాధాకిషన్ రావు సహకారం. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడి. అధికారం మారగానే ఆధారాలను ధ్వంసం చేసిరట. ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైలు తయారు చేసిరట. ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే అబ్బాబ్బాబ్బా, తొవ్వే కొద్దీ బయటపడుతున్న ఇంత అరాచకాలు ఏ ప్రభుత్వంలో ఎక్కడ కనిపించలేదు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే కవితే సూత్రధారి. జడ్జికి ఈడీ వీడియో క్లిప్పింగ్స్ కూడా సమర్పించారు. ఇక అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వద్దు, ఆమె కుమారుడు ఒంటరి కాదు, బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తారు. ఇప్పటికే వందలాది డిజిటల్ డివైజుల్ని ధ్వంసం చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఈడీ సంచలన కామెంట్స్. బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ. సోమవారం తీర్పు వెలువరించనున్న న్యాయమూర్తి. కడియం కావ్యకు సైబర్ వల. ఏఐసిసి పేరిట భారీగా డబ్బులు డిమాండ్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులే టార్గెట్గా కాల్స్. గాంధీ భవన్ నుంచి అభ్యర్థుల లిస్టు సేకరణ. బీఫామ్ రెడీ, డబ్బులు పంపాలని కేటుగాలు. కీలక నేతలకు ఫోన్ చేసి ఆరా తీసిన కడియం. ఫేక్ కాల్స్ అని తేలడంతో అలర్ట్. దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని అప్రమత్తం చేసిన ఏఐసిసి. దొంగలు పాపం రాజకీయ నాయకులు కూడా వదులుతలే. మొన్నటిదాకా సామాన్యులనే ఫోన్ చేసి ఆగం పట్టించారు అనుకున్నాం. చదువుకోనోళ్లకు, ఆడాల పల్లెటూరులో ఉన్నటువంటి అవ్వలకు, తాతలకు, ముసలోళ్లకు, ముడిగోళ్లకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పాలి, ఇక మేము బ్యాంక్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నామని మోసాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం. ఇక చక్కగా రాజకీయ నాయకులకే సూటు పెట్టిర్రు. మేము ఢిల్లీ పెద్దలము,
ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు ఇక ఎంపీ టికెట్ వచ్చింది కదా ఇంత డిపాజిట్ చేయాలి పైసలు అని చెప్పేసి ఎంపీ అభ్యర్థులకు ఫోన్లు చేసిరట. సో కడియం కావ్య కూడా ఇట్లే ఫోన్ వస్తే ఆమె కన్ఫర్మేషన్ చేసుకొని ఇక అయ్యో నేను మోసపోయే పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి ఆమె ఇంకా మిగతా ఎంపీ అభ్యర్థులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట. ఇదంతా ఫేక్ అని. హైదరాబాద్లో కొత్త వోడ్కా తాగితే కిక్కే కిక్కు, ఆరోగ్యంతో పాటు సూపర్ పవర్, మార్కెట్లోకి వచ్చిన ఆయుర్వేద ఆల్కహాల్. ఇక బీర్లు బంద్, మండే ఎండల్లో చిల్డ్ బీరు దొరుకుడు కష్టమే, రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్న కొరత, త్వరలో భారీగా పెరగనున్న ధరలు. ఇక అడగంచిన మంజీరా, సింగూరు జలాశయాలు, బీర్ కంపెనీలకు నీళ్లు ఇవ్వలేమని వాటర్ బోర్డు. ఇక తయారీ నిలిపివేసిన 5 ప్రధాన బ్రూవియర్స్. రాష్ట్ర ఖజానాకు 1200 కోట్లు నష్టం. నిజంగా మందు బాబులకు మాత్రం ఇది ఒక చేదు వార్త అనుకోవాలి. సో మొత్తం మీద బీర్లు బంద్ అన్నటువంటి వార్త. కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు తలడిల్లుతున్నాయి. అంతర్గతంగా భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఏవైతే డ్యామ్స్ కావచ్చు, నదులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ సరైనటువంటి వర్షాలు పడక ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి సో బీర్ల కంపెనీకి మేము నీళ్ళు ఇవ్వలేమన్నట్టుది స్పష్టమైతే చేసినట్టు తెలుస్తుంది. సో దీంతో కొంత బీర్ల కొరత మనకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్ర ఖజానాకు 1200 కోట్ల నష్టం జరుగుతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి వివరణలో దీని గురించి మాట్లాడదాం. స్టీఫెన్ రవీంద్రపై సీఎం సీరియస్, భూ వివాదంలో జోక్యమే కారణమా? శంకర్పల్లి జన్వాడ భూ కబ్జాదారులతో చేతులు కలిపాడు, ఎలాంటి విచారణ చేయకుండానే నన్ను సస్పెండ్ చేశారు. సీఎం రేవంత్కు కమాండ్ కంట్రోల్ డిఎస్పీ గంగాధర్ ఫిర్యాదు. సో పోలీసులు కూడా పాపం అతి తెలివి చూపిస్తున్నారు. అవసరం లేని అనవసరమైనటువంటి దందాలలో వాళ్ళు కూడా చేతులు కలుపుతున్నారు, చేతులు పెడుతున్నారు. ఒక్కొక్కరిగా తెర మీదకి వస్తున్నది. చూసినాం మొన్నదాకా ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, గత ప్రభుత్వం ఎట్లా ఆడిస్తే అట్లా ఆడి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని ఇలా నానా తిప్పలు పడుతున్నారు. ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ప్రధానంగా ఏ హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి మనకు అనేది. రేవు తప్పిన పారకం, సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక, సుందిళ్ల నీళ్లు నదిలోకి విడుదల, ఒట్టిపోయిన నదిలో వదిలితే ఏం లాభమని రైతుల లబోదిబ, పొట్టకొచ్చిన పంటలు పరిస్థితి ఏమిటని ఓ మంత్రి దగ్గర గంగోలు. ఇక మంత్రి ఫోన్ కాల్తో వెంటనే గేట్లు మూసి విడుదల నిలిపివేత, రైతుకున్న సోయి సర్కారుకు లేకపోయానంటూ తీవ్ర విమర్శలు. రైతన్న కోసము నేడు కరీంనగర్కు కేసీఆర్. ఇక మొగ్దుంపురంలో రైతులతో ముఖాముఖి, బోయినపల్లిలో ఎండిన పంటల పరిశీలన. కానీ కేసీఆర్ సారు అధికారం బోంగనే రైతులు గుర్తొస్తున్నారు. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఆగమైన ఇక పంట నష్టపోయిన రైతు దగ్గరికో, ఆత్మహత్య చేసుకున్న రైతు దగ్గరకో, అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన రైతు దగ్గరకో ఏనాడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిన పాపన పోలే. ఇలా అధికారం బోంగనే, బిడ్డ జైలుకు బోంగనే, ఇక ప్రతిపక్ష హోదా రాగానే ఇక రైతుల దగ్గరికి పోయి పరామర్శిస్తున్నాడు, పంటలను చూస్తున్నాడు, పశువులను ముద్దాడుతున్నాడు. అవసరమైతే ఇక అన్ని రకాల సకల కళలు ఒక కమలాసన్ లెక్క ఇలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ పర్ఫార్మెన్సు, జనాలు మరి రైతులు ఎటువంటి బుద్ధి చెప్తారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాయకులకు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నేతన్నపై ఎందుకీ కక్ష, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా. మళ్ళీ 10 ఏళ్ల క్రితం నాటి సంక్షోభం, నేతన్నలకు బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వండి, 270 కోట్ల బకాయిలు విడుదల చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. మళ్ళా బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వండి అంట. మాట్లాడదాం దీని గురించి. ఇక నేతన్నల్ని గతంలో మీరు ఎంత పట్టించుకున్నారో, వాళ్ళకి ఇచ్చినటువంటి మీరు చేసినటువంటి పనులేంటిదో మొత్తం మాట్లాడదాం. ఇక జాతీయ పార్టీలకు కరువు, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి వింతైన పరిస్థితి, బరిలో దింపేందుకు నేతలు లేక సతమతం.
బీఆర్ఎస్ నుంచి నేతలను గుంజుకొని టికెట్లు ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ 10 చోట్ల బీఆర్ఎస్కు మాజీ నేతల మధ్య పోటీ సొంత పార్టీ కార్యకర్తలను నాయకుల్ని రక్తం దారబోసినటువంటి వ్యక్తులకు కాకుండా ఇట్లా పక్క పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకు టికెట్లు ఇస్తే ఇక భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే సరైనటువంటి గుణపాఠం నేర్పిస్తారు ఈ పార్టీలకు. ఎస్, ఇవి వాళ్ళ ఫటాఫట్ మనకు